హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మా పండు తమ్ముడు అందరూ బాగున్నారా అన్నది అలాగ అంటున్నాడండి. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్తో మాట్లాడి నేనైతే చాలా రోజులు అవుతుంది. ఫ్రెండ్స్ ఎలాగున్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? తమ్ముడు బాగున్నావా అని అడుగానంటే చూస్తున్నాడండి. తమ్ముడు అమ్మ ఏం కూర వండింది అని అంటే పప్పు అంటున్నాడండి. ఇంకా మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ ఉంటున్నాం కదండి, మా నాన్నల ఇంటి దగ్గర. ఇంకా నిన్నైతే మా తమ్ముడు బట్టలు, మా సిరి బట్టలు, నా బట్టలు ఉతికేసుకున్నామండి. ఇంకా మా పిల్లలిద్దరూ మా ఆయన గారు మా ఇంటి దగ్గర ఉంటున్నారండి. ఇంకా భోజనానికి అయితే వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంకా నేనైతే మా ఇంటి దగ్గర ఉంటున్నాను, ఇక్కడ మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా ఈరోజు మా పిల్లలిద్దరి, మా ఆయన గారి బట్టలు అయితే ఉతికామండి. ఇంకా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఎన్ని పనులు అయినా చేసినా కానీ పనులు ఉంటూనే ఉంటాయండి. ఇంకా మా తమ్ముడు పెళ్ళికి పందిరేసాం కదండి, పందిట్లో అయితే ఆరేసాను నేడనే. అయిగోండి మా పిల్లల బట్టలు. ఇంకా షార్ట్లు, ప్యాంట్లు అయితే ఎండలో ఆరేసానండి. ఇంకా అదిగోండి మా నాన్న కుర్చీలోనే కూర్చుని ఉండేవాడండి. ఇంకా ఈరోజు నేను పెళ్ళికైతే వెళ్తున్నామండి, రంగాపురం. మా ఫ్రెండ్ అని చెప్పాను కదండి, నీలిమ అని. ఇంకా మా ఫ్రెండ్ పెళ్ళికైతే వెళ్తున్నామండి. ఇంటి దగ్గర మేము వంట చేసుకుని మధ్యాహ్నం భోజనానికి వెళ్తామండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అత్తారు ఊరు వచ్చేసి నాగులపల్లి అండి. ఇంకా అక్కడికి వెళ్ళాక నా ఫ్రెండ్ అనే వీడియో తీసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. ఇంకా మేము మా ఇంటి దగ్గర ఏం వంట చేశానో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానండి. ఇంకా మా పండు తమ్ముడు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నాడు అంటండి. అదిగోండి ఇంకా నేను ఏం కూరనని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చారండి. మనం చారులో బెల్లం కానీ పంచదార కానీ వేసి కాచుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి చారు మరిగేటప్పుడు ధనియాలు వేసుకుని మరగబెట్టుకుంటే చారు చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ఇంకా చారులోకి కాంబినేషన్ ఏంటని చూస్తున్నారండి. బంగాళదుంపల కుర్మాయి అండి. అయిగోండి ఉడకబెట్టుకుని తొక్క తీసుకుని వండించుకున్నానండి. మనము చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఫ్రై అయినా చేసుకోవచ్చండి. ఇలాగ ఉడకబెట్టుకుని కుర్మా కూడా వేసి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. ఇంకా నేను వీడియో తీసేటప్పుడు సినిమా పాటలు అయితే ఎక్కేసినాయండి. సినిమా పాటలో మనము ఎక్కాక పెడితే వీడియో కాపీరైట్ అనేది పడిపోద్దండి. మనము వీడియో తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి వీడియో. ఇంకా నేను ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కల్ని చితిమేస్తున్నానండి చిన్న చిన్న ముక్కల కింద. మొన్న సంతలో తెచ్చాం కదండి మా తమ్ముడు నేను వెళ్ళి దేవరపల్లిలోను. ఇంకా అక్క బంగాళదుంపలు కుర్మా చేసి చారు పెట్టు అని అన్నాడండి. మా తమ్ముడికి చాలా ఇష్టం అండి. ఇంకా బంగాళదుంపల
మొత్తానికి నేను చిదిమేసానండి. ఇంకా అందులో కొంచెం సాల్టు, కొంచెం కారం అయితే వేసుకుని కలుపుకుందామండి. మొత్తం బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. సాల్ట్, కారం, పసుపు అనేది ఇప్పుడు వేయకూడదండి. మనము కుర్మా తాలింపు పెట్టుకుంటాం కదండి, ఆ తాలింపులో వేసుకోవాలి. మొత్తం బంగాళదుంప ముక్కలకి బాగా పట్టాలండి ఉప్పు, కారం. మొత్తాన్ని కలిపేసానండి నేను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. అదిగోండి తాలింపు పెట్టుకుంటున్నానండి. తాలింపు కరిసెలు, ఎండుమిరగాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటున్నాను. మొత్తానికి తాలింపు అయితే వేగిపోయింది. ఇందాక బంగాళదుంప ముక్కలని నేను చిదిమాను కదండి, అదైతే వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను నేను తాలింపులోను. కొంచెం కొంచెంగా వేసుకుని తాలింపులో తిప్పుకుందామండి. ఈరోజు మీరు ఏం కూర వండుకున్నారో ఫ్రెండ్స్ నాకు కామెంట్లో పెట్టండి. ఇంకా మాది కూర వచ్చేసి చారు, బంగాళదుంపల కుర్మా అండి. అలాగే పెళ్ళికి వెళ్ళామండి. పెళ్లి భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. మటన్ కర్రీ, బిర్యానీ, చికెన్ కర్రీ, సాంబారీ, చట్నీ కూడా వేసారండి. సూపర్గా వండిచ్చిందండి నీలిమ వాళ్ళ అమ్మగారు వంటలు. ఇంకా వంట అయితే అయిపోయిందండి. టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు. మా నాన్న ఆ కుర్చీలోనే కూర్చుని భోజనం చేసేవాడండి. ఇప్పుడు నేను ఆ కుర్చీలో కూర్చుని తింటున్నానండి. ఇంక ఈ నెలాఖరుకి మా మనవడు, మా అమ్మాయి అయితే వచ్చేస్తారండి. చారు, బంగాళదుంపల కూర చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉందండి. మా నాన్న మా తమ్ముడికి ఇష్టమైన కూరలో ఉండేవాడండి. మా తమ్ముడికి చాలా ఇష్టమండి. ఇంకా మా ఫ్రెండ్ని మీకైతే చూపిస్తానండి, నీలమని. అదిగోండి నీలిమ వాళ్ళ ఇల్లు అదేనండి, రంగాపురం. పెళ్లి సందడంతా వీళ్ళ ఇంటి దగ్గర ఉందండి. మా ప్రవీణ్, మా సిరి, మా ఆయన గారు, నేను, మా పెద్ద అబ్బాయి, ఇంకా అందరం అయితే వెళ్ళామండి. అదిగోండి నీలిమ పెళ్లి కూతురు.
ఇంకా మేము పెళ్లి కూతురుతో వీడియో ఫొటోస్ అయితే దిగుతున్నామండి. ఇంకా మా తమ్ముడు మామిడిపండు అయితే తీసుకొచ్చాడండి. అక్క తిను, పలానా పండు రాలిందని తీసుకొచ్చాడండి మా తమ్ముడు. ఇంకా నేను టేస్ట్ ఎలా ఉందో చూస్తానండి మామిడి పండుని. ఇంకా మామిడి పండులో మనకు సొన ఉంటుంది కదండి, ఆ సొన మనకి తినకూడదు, మొత్తం పిండేసుకోవాలి. మామిడి పండు అయితే చాలా తీగ అయితే ఉందండి, చాలా బాగుందండి, సూపర్గా ఉందండి. మాకు ఏ కాలంలో దొరికే పండు ఆ కాలంలో దొరుకుతుందండి మా పల్లెటూరులోను. సిటీలో అయితే దొరకవండి, సిటీలో అందరూ కొనుక్కోవాలి. మా ఊర్లో అలా కదండి, ఏ సీజన్లో దొరికే పండు ఆ సీజన్లో దొరుకుతుందండి, సూపర్గా ఉందండి.